ఈరోజు కథ లక్ష్మీ సరస్వతులు. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగా మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ ప్రయత్నం సఫలమైతే దక్కిన ఫలితాన్ని అనుభవిస్తావో లేక విజయశ్రీలాగా జారవిడుస్తావో అని నాకు సందేహంగా ఉంది. నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు ఆమె కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఉజ్జయిని నగరంలో ఒక పేద పండితుడు ఉండేవాడు. ఆయనకు విజయశ్రీ అనే కుమార్తె, ఆమె తరువాత 2 కుమారులు ఉండేవారు. విజయశ్రీ తమ ఇంట తరచుగా పండితులు చేరి చేసే చర్చలను ఆలకించేది. ఆమె ఏకసంతాగ్రహి కావటం చేత ఒకసారి విన్నది మరి మరిచిపోయేది కాదు. ఆమె పెరుగుతూ వస్తున్న కొద్దీ ఆమెలో అసాధారణమైన కవితాశక్తి ఏర్పడింది. ఆమె ఆశువుగా శ్లోకాలు చెప్పటం ప్రారంభించి చిన్న చిన్న ప్రబంధాలు రచించే స్థాయికి వచ్చింది. ఆమె రచనలు చదివిన వారు ఆమెను సరస్వతి అవతారమని పొగడటం ప్రారంభించారు. ఆమె తన తండ్రి వెంట చిన్న పెద్ద పండిత సభలకు వెళ్ళేది. ఆ విధంగా ఆమె ప్రతిభగల కవయిత్రి అన్న విషయం బాగా ప్రచారంలోకి వచ్చింది. ఈ ప్రతిభకు తోడు ఆమె యుక్త వయస్కురాలయ్యేసరికి దేవతా స్త్రీ అని భ్రమింపచేసేటంతటి సౌందర్యవతిగా తయారైంది. 10 మంది మెచ్చే కవిత్వం రాస్తుందని, అసాధారణ సౌందర్యవతి అని అనేక మంది ఆమెను వివాహమాడగోరారు. కానీ ఆమె చంద్రశేఖరుడు అనే యువకుణ్ణి మనసులో తన భర్తగా వరించింది. దురదృష్టవశాన చంద్రశేఖరుడు కూడా పేదరికంలో మునిగి తేలుతున్నవాడే. కానీ అతనికి ఆమె కవిత్వం పంచప్రాణాలు. అందుచేత కవయిత్రిగా తనకు కొంత రాబడి ఏర్పాటైనప్పుడు పెళ్లి చేసుకుందామని మనసులో తీర్మానించుకుంది. ఇదిలా ఉండగా ఆ దేశపు రాజుగారికి వినయశ్రీని గురించి, ఆమె కవితా సామర్థ్యం గురించి తెలియవచ్చింది. అప్పుడు రాజుగారు తాను ఏటా జరిపే పండిత సభకు ఇతర కవులతో పాటు విజయశ్రీని కూడా ఆహ్వానించాడు. రాజుగారు తనను సత్కరించినట్లయితే తమ దారిద్ర్యం కొంతవరకు తీరుతుందని, అప్పుడు తాను కోరిన వాణ్ణి పెళ్లాడవచ్చునని విజయశ్రీ ఆశించింది. ఆమె రాజుగారి పండిత సభకు వెళ్ళింది. పండిత చర్చలు జరిగేటప్పుడు పెద్దల అనుమతితో విజయశ్రీ కూడా తన అభిప్రాయాలు చెప్పి పండితులను ఆశ్చర్యపరిచింది. అటు తరువాత కావ్యపఠనం జరిగింది. అప్పుడు మిగిలిన కవులతో పాటు విజయశ్రీ తన రచనలను కూడా చదివింది. ఆమె కవిత్వానికి పండితులు అమితాశ్చర్యము, ఆనందము ప్రదర్శించారు. ఇదంతా చూసి రాజుగారు ముగ్ధుడై వినయశ్రీకి అనేక బహుమతులిచ్చి ఆమెను కొంతకాలం పాటు తన భవనంలో అతిథిగా ఉండమని కోరాడు. కవయిత్రిగా తన జన్మ సార్థకమైనట్టుగా భావించి వినయశ్రీ రాజుగారి ఆతిథ్యాన్ని కృతజ్ఞతతో స్వీకరించింది. రాజభవనంలో అడుగుపెట్టగానే విజయశ్రీ జీవితం పూర్తిగా మారిపోయింది. అతి త్వరలోనే ఆమె దారిద్ర్యం ఎలా ఉంటుందో కూడా మరిచింది. అంతఃపురంలో ఆమెకు అనేక దాసీలు. వాళ్ళు రోజు ఆమెకు షోడశోపచారాలు చేసేవారు. దివ్యమైన బట్టలు కట్టబెట్టేవారు. నగలు ధరింపజేసేవారు. ఎక్కడికి వెళ్లాలన్నా అందలాలలో తిప్పేవారు. రోజు ఆమెకు నృత్యగాన వినోదాలు ఉండేవి. స్వర్గసుఖం ఇంతకన్నా ఎలా ఉంటుందో ఆమె ఊహించలేకపోయింది. రోజు యువరాజు ఆమె వద్దకు వచ్చి ఆమెకు తెలియని వేటలను గురించి, యుద్ధాలను గురించి కబుర్లు చెప్పేవాడు. ఆ వాతావరణంలో వినయశ్రీకి పునర్జన్మ ఎత్తినట్టుగా ఉంది. అందులో పాండిత్యం గురించి, కవిత్వం గురించి చర్చలు లేవు. ఆమె పాత జీవితాన్ని జ్ఞాపకం చేసేది ఏదీ లేదు. పూర్వంలాగా ఆమె నోట శ్లోకాలు ఆశువుగా రావటం కూడా మానేశాయి. ఈ నూతన జన్మకు ఒక పువ్వు పోసిన చందంగా ఒకనాడు యువరాజు తనకు ఆమెను పెళ్లాడాలని ఉన్నదని చెప్పి అందుకు రాజుగారి అనుమతి, రాణిగారి అనుమతి లభించిందని ఆమెతో అన్నాడు. వినయశ్రీ ఆశ్చర్యచకితురాలై తన అభిప్రాయం మర్నాడు చెబుతానని అన్నది. ఆమె ఆ రాత్రల్లా నిద్రమాని ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి తెల్లవారగానే రాణిగారి దర్శనం చేసుకొని తనకు యువరాజును వివాహం చేసుకునే ఉద్దేశం లేదని, తనకు రాజభవనంలో దొరికిన సత్కార్యానికి కృతజ్ఞురాలినని, తనను వెంటనే తన ఇంటికి పంపేవలసిందని విన్నవించుకుంది. ఆ రోజే రాజుగారు వినయశ్రీని సగౌరవంగా ఆమె తండ్రి వద్దకు పంపేశాడు. తరువాత కొద్ది కాలానికి ఆమెకు చంద్రశేఖరుడికి వివాహం జరిగింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, విజయశ్రీ
అంత అవివేకంగా ఎందుకు ప్రవర్తించింది? కొద్ది రోజుల పాటు రాజభోజనం వంట పట్టగానే ఆమె కళ్ళు నెత్తికెక్కాయా? లేక పేదరికాన్ని పూర్తిగా మరచిపోవటం చేత ఆమె తిరిగి పేదదశకు వెళ్ళిపోవటం ఎలా ఉంటుందో గ్రహించలేకపోయిందా? లేక తానై వరించటం చేత యువరాజు ఆమెకు లోకువయ్యాడా? ఆమె తెల్లవార్లు ఏమి ఆలోచించి ఉంటుంది? ఈ అనుమానాలకు సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు. దానికి విక్రమార్కుడు, విజయశ్రీ వివేకంగానే ప్రవర్తించింది. యువరాజు ఆమె అందం చూసి మోహించిన మాట నిజమే కాని ఆమె రాజభవనంలో అడుగుపెట్టడానికి కారణం ఆమె పాండిత్య, కవిత్వాలు. రాజభవనంలో ఆమెకు ఆ రెండూ కరువైనా కూడా అక్కడి జీవితం ఆమెకు స్వర్గతుల్యంగానే కనబడింది. యువరాజు తనను పెళ్లాడతాననగానే ఆమెకు తన గత జీవితం గుర్తుకు వచ్చి ఉంటుంది. చంద్రశేఖరుడు గుర్తుకు వచ్చి ఉంటాడు. యువరాజును పెళ్లాడటం అంటే సరస్వతిని కాలదన్ని లక్ష్మికి పాదాక్రాంతురాలు కావటమేనని ఆమె స్పష్టంగా తెలుసుకొని ఉండాలి. అయితే లక్ష్మిని కాలదన్నటం కూడా అంత తేలిక కాదు. ఆ పని చేయటానికి తీర్మానించుకునేటందుకే ఆమె ఒక రాత్రంతా ఆలోచించవలసి వచ్చింది అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ విధంగా లక్ష్మీ సరస్వతులు అనే ఈ కథ సమాప్తమైంది. ఇటువంటి మంచి మంచి కథల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి. ఇటువంటి మంచి మంచి వీడియోల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.